మీరు ఈ సినిమా చూసారా? కాంచన సినిమా చూసారా మీరు? రీసెంట్ గా వచ్చిన స్వాగ్ సినిమా చూసారా? సో ఆ స్టోరీ అంతా రిలేటెడ్ మన ట్రాన్స్ గురించి రిలేటెడ్ కాబట్టి అటువంటి సినిమాలు మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కాంచన సినిమా చూసినప్పుడు గానీ, స్వాగ్ చూసినప్పుడు గానీ? స్వాగ్ మూవీలో నేనే యాక్ట్ చేశానండి శ్రీ విష్ణు గారు. ఓకే, అవును, నైస్. సో రీతు వర్మ హీరోయిన్, శ్రీ విష్ణు గారు హీరో. సో అది నేను 1 month నాకు అందులో పెద్ద క్యారెక్టర్ పడ్డది స్వాగ్ మూవీలో. 1 month నేను అది అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసుకున్నాము. షూట్ జరిగింది. సో ఇంకా హీరో తోటి హీరోయిన్ తో కాంబినేషన్ లో మాకు చాలా మంచిగా తీశారు. బట్ ఒకే ఒక సీన్ లో నన్ను వేసారు, మిగతాదంతా కట్ చేసేసారు. సో చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను. బట్ అది చిన్నదైనా నేను కనిపించాను, పెద్ద స్క్రీన్ లో కనిపించాను. ఐఎమ్ హ్యాపీ. సో ఇటువంటి మూవీ తీసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను మెయిన్ లీడ్ చేస్తే బాగున్నామో, నన్ను చాలా మంది గుర్తుపడతారు, ఇంకా పెద్ద పేరు వచ్చింది, పెద్ద సక్సెస్ కొడతారు. సో అటువంటి మూవీయే ఇప్పుడు నేను కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి చేస్తున్నాను. సో త్వరలో అది కూడా థియేటర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు నన్ను కూడా మీరు ఒక స్వాగ్ మూవీ లాగా, ఒక కాంచన మూవీ లాగా చూద్దరు. సో ఐ విష్ కంగ్రాచులేషన్ అడ్వాన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్